Kindly turn with me to Luke's Gospel, chapter 11, verses 49. లూకా సువార్త 11:49 వరకు నాతో చదవడానికి రండి. Luke 11:49. లూకా సువార్త 11:49. Shall we all read together? మనమందరం కలిసి చదువుదామా? Therefore also saith the wisdom of God, I will send prophets and నేను వారి apostles, యొద్దకు and some of them they shall slay and persecute. Let us look to the Lord for His grace. దేవుని వైపు, దేవుని కృప కొరకు మనం చూద్దాం. Loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, we come to you in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీ యొద్దకు వస్తున్నాం. And we pray this evening that you would speak to us from thy word, Lord. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతావని ప్రార్థిస్తున్నాం ప్రభువా. In the light of your word, may the wisdom of God be fulfilled and found in each one of our lives. ప్రభువా, నీ యొక్క వెలుగు, నీ యొక్క జ్ఞానము మా ప్రతి ఒక్కరి జీవితాలు కనుగొన్నట్లు మాకు సహాయం చేయండి. And we pray that you would take complete control of this evening session. ప్రభువా, ఈ సాయంకాలపు సెషన్ ని కంప్లీట్ గా మీ హస్తంలోకి ఇస్తున్నాం. Lord, hide me and Gifty behind thine cross. మా ఇద్దరిని నీ శిలువ చాటున మరుగు చేసుకోండి. That none of our wisdom, none of our knowledge will be seen, but Jesus alone. ప్రభువా, మా జ్ఞానము, మా తెలివి కనిపించకుండా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కనిపించడానికి సహాయం చేయండి. Thank you for hearing our prayers. మా ప్రార్థనను ఆలకించినందుకు నీకు వందనాలు. Binding the powers of darkness. అంధకార శక్తులను బంధిస్తూ In Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. For the past 2.5 days, గత 2.5 దినాలుగా we have been hearing this particular word all the time. ఈ యొక్క పదాన్ని మనం వింటూ వచ్చినాం. The wisdom of God. దేవుని జ్ఞానము. What does this word wisdom mean in the light of the Bible? బైబిల్ యొక్క దృష్టిలో ఈ జ్ఞానం అన్న మాటకు అర్థం ఏంటి? Kindly turn with me to Romans chapter 16 and verses 25 to 27. దీని కొరకు నాతో పాటు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయానికి రండి. Chapter 16 verses 25 to 27. 16వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. So in the light of what we have read, ఇప్పుడు మనం చదివిన భాగం యొక్క వెలుగులో the Bible defines wisdom. బైబిల్ ఈ జ్ఞానం అన్న పదాన్ని ఏ విధంగా దానికి బోధిస్తుందంటే, It is to see the best goal in every situation. ఏ పరిస్థితిలో అయినా ఒక గురిని చూసేదిగా మనకు జ్ఞానం అంటే బైబిల్ చెప్తుంది. The best goal ఒక శ్రేష్టమైన గురి and a means to achieve that goal. ఆ యొక్క గురిని ఏ విధంగా మనము అచీవ్ చేస్తామో, దాన్ని సాధిస్తామో ఆ మార్గాన్ని గురించి చెప్తుంది. And in the past 2.5 days we have heard from the word of God of the various frailties of human nature. మనం గత 2.5 దినాలుగా మానవుని యొక్క పతనాలు, మానవుని యొక్క బలహీనతలను మనం చూస్తూ వచ్చినాం. And yesterday and today we were talking about the hypocrisy in human nature. మానవునిలో వేషధారణ గురించి గత 2 దినాలుగా మనం దేవుని వాక్యం ద్వారా చూస్తూ వచ్చినాం. Meaning the person that you see in the church is a completely different person outside the church gate. ఏ వ్యక్తినైతే మందిరంలో మనం చూస్తామో అదే వ్యక్తి మందిరం గేటు బయట సంపూర్తిగా వేరే విధంగా ఉన్నట్లు మనం చూసినాం. And we also saw from the word of what it means for us to live with the wisdom of God. దేవుని జ్ఞానం కలిగి జీవించడము అంటే ఏంటో దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ వచ్చినాం. So let's see through the word of God what the people in the Bible talk about God's wisdom. బైబిల్లో ఉన్న ప్రజలు ఈ దేవుని జ్ఞానం గురించి ఏం మాట్లాడినారో బైబిల్ వెలుగులో మనం చూద్దాం. Turn with me to Psalm 147 verses 5. కీర్తన 147 147 క్షమించండి, కీర్తన 147వ అధ్యాయము verses 5. 5వ వచనానికి రండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. Yes, so his understanding is infinite, it has no end. ఆయన జ్ఞానానికి మితి లేదు అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. And we see what Jeremiah says in Jeremiah 32:19.
ఇర్మియా 32:19లో ఇర్మియా ప్రవక్త ఏం చెప్పినాడో కూడా మనం చూస్తాం. Jeremiah 32:19. 32:19. ఇర్మియా ఆలోచన 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కళ్ళారా చూచుచున్నావు. Then we see what Daniel talks about the wisdom of God. ఇదే విధంగా దానియేలు దేవుని జ్ఞానం గురించి ఏం మాట్లాడినాడో కూడా మనం చూద్దాం. Turn with me to Daniel chapter 2 verses 21 to 22. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21 నుండి 22 వరకు కూడా మనం చూద్దాం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. So we see how the psalmist, how Jeremiah and how Daniel describe God's wisdom in their own words. కీర్తనాకారుడు ఇర్మియా మరియు దానియేలు వీళ్ళు దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళ సొంత మాటల్లో ఈ విధంగా వాళ్ళు వివరించారో మనం చూస్తాం. But what do all these famous characters in the Bible have in common? ఇప్పుడు చెప్పిన ముగ్గురు వీళ్ళు చెప్పిన మాటల్లో దేవుని జ్ఞానం గురించి కామన్ గా ఏముంది? They feared God. వీరు దేవునికి భయపడినారు. What does the Bible say from Proverbs 1:7? A very common passage. సామెతలు 1:7 ఎంతో సహజమైన భాగం ఇది. ఏం చెప్తుంది సామెతలు 1:7? Says the fear of God is the beginning of wisdom. మనం చూసినట్లయితే సామెతలు 1:7లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. We see two common people that we always quote in the Bible about wisdom. జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్లో లిఖించబడినట్లు మనం చూస్తాం. One of those people is always Joseph, another people is always Daniel. ఒక వ్యక్తి యోసేపు, మరొక వ్యక్తి దానియేలు. And Joseph gives the secret to his wisdom. యోసేపు తన జ్ఞానానికి కొన్ని రహస్యాలు ఇస్తాడు. He gives the secret as in the reason for his wisdom. యోసేపున్న జ్ఞానానికి ఆయన ఒక రహస్యం ఇస్తాడు యోసేపు. Turn with me to Genesis chapter 42 verses 18. ఆది కాండము 42:18కి నాతో రండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. We see that he feared God. యోసేపు దేవునికి భయపడినట్టు మనం చూస్తాం. In the past 2.5 days we have been talking of the failures of human nature. గత 2.5 దినాలుగా మానవ జాతి లేదా మనిషి యొక్క పతనాల్ని మనం మాట్లాడుతూ వచ్చినాం. How even though we are believers, yet we do not understand nor walk in the wisdom of God. మనము విశ్వాసులమైనప్పటికీ దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని జ్ఞానంలో నడవకుండా ఏ విధంగా ఉంటామో మనం చూస్తూ వచ్చినాం. And we see all of them have one common thing in reason. వీటన్నిటికీ ఒకటే కారణం కూడా మనం చూస్తాం. Is the lack of fear of God in an individual. దీనికి కారణం ఏంటి అంటే వ్యక్తిగతంగా మనందరి జీవితంలో దేవుని భయము లేకపోవడమే. If we do not have genuine fear to our God, there is no difference in our conviction. దేవుని పట్ల మనకు భయం లేకపోతే మన తీర్మానానికి విలువనే లేనట్లే. In God's treasure box, as in God's treasure, దేవుని ధననిధిలో one of the main elements is his wisdom. దేవుని ధననిధిలో ముఖ్యమైన ఒక విషయం ఏంటి అంటే అది దేవుని జ్ఞానం. Can somebody read Job 28:28? యోబు 28:28 ఎవరైనా చదువుతారా? 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. We see Job gives the reason to what is wisdom. It is the fear of God. జ్ఞానాన్ని పొందుకోవడానికి ఒక కారణము యోబిస్తాడు. అదేంటి అంటే దేవుని యందలి భయము. Turn with me to Proverbs chapter 9 verses 10. నాతో పాటు సామెతలు 9:10కి రండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. We see the writer of the Proverbs also say the reason for wisdom is fearing God. సామెతలు రాసిన వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడంటే జ్ఞానానికి కారణము దేవుని యందు భయం.
Now, fearing God is not just a feeling. దేవునికి భయపడడం అనేది ఒక అనుభూతి, ఒక అనుభవం మాత్రమే కాదు. It has to be demonstrated in action and practice. క్రియల్లో మనము దాన్ని చూపించవలసిన వారంగా ఉన్నాం. So what does the Bible say to say how do we show the fear of God? ఈ దేవుని భయం మనలో ఉంది అని మనం క్రియల్లో చూపించడం ఎలా అని బైబిల్ ఏమని చెప్తుంది అంటే, Number one is to hate and depart from evil. ఈవిల్ లేదా దుష్టత్వాన్ని ద్వేషించడము, దాని నుండి విడిచిపెట్టడము, అది మొదటిది. We see this in Proverbs 8:13. సామెతలు 8:13లో ఈ విషయాన్ని మనం చూస్తాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. Also Proverbs 16:6. అదే విధంగా సామెతలు 16:6, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. So he talks about fearing God and the value of wisdom. ఇక్కడ దేవునికి భయపడము మరియు దేవుని యొక్క జ్ఞానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. Firstly, we need to realize that having the wisdom of God is a conscious choice. It is a willing choice from our end. దేవుని జ్ఞానం కలిగి ఉండడం అనేది అది మనము కోరుకునేది, మన వైపు నుండి మన చిత్తానుసారంగా కోరుకునేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. So to hate and depart from evil means we are constantly choosing not to do evil but good in the sight of God. చెడుతనాన్ని ద్వేషించడము, చెడుతనం నుండి పారిపోవడము అంటే అది మనం చేసుకునే తీర్మానము. ఆ విధంగా ఉండకుండా మంచిగా ఉండాలి అన్నది. Turn with me to 2 Corinthians chapter 7 verses 1. 2 కొరింథీ 7:1 మనం చూద్దాం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. So we see that portion. Paul says it even leads to holiness. It leads to holiness. అది దేవుని యందలి భయము పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తుందని పౌలు అంటాడు. So we see firstly to have the fear of God is to hate and depart from evil. మొట్టమొదటిగా దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని ద్వేషించడము, దానిని విడిచిపెట్టి వెళ్ళడం అని చూసాం. It is something we have to do constantly at all times to choose to do what is good. అన్ని కాలంలో యందు మనము దాన్ని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? మంచి చేయాలని కోరుకోవాలి. Secondly, రెండవదిగా to fear God means to walk and keep his commandments. దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే ఆయన వాగ్దానాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, వాటిని అనుసరించి నడవాలి. Turn with me to Ecclesiastes chapter 12 verses 13. ప్రసంగి 12:13. 12:13 నాతో పాటు తిరగండి. It sees how he ends the book of Ecclesiastes. ప్రసంగి అనే గ్రంథాన్ని ఏ విధంగా ముగించాడో మనం చూస్తున్నాం ఇక్కడ. We see this is a man that had everything in life. జీవితంలో ప్రతి ఒక్కటి కలిగి ఉన్న వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు. And he was known for his wisdom. ఈ వ్యక్తి ఆయనకున్న జ్ఞానానికి బట్టి ఆయనకు ప్రసిద్ధి ఉంది. But what does he conclude his statement with? ఈ వ్యక్తి ఏమని ముగిస్తున్నాడు ఇక్కడ? He says to fear God and keep his commandments. భయము భక్తి కలిగి ఉండడమే ఆయన కట్టడలను అనుసరించడమే. So we see how important it is that we need to walk in his commandments in order to fear him. దేవునికి భయపడుతూ ఆయన ఆజ్ఞలలో నడవడము ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మనం చూస్తాం. Turn with me to Psalm 128 verses 1. కీర్తన 128:1 నాతో పాటు రండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు అందరూ ధన్యులు. Also read Psalm 112 verses 1. కీర్తనలు 112:1 చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. Yes, so a person that fears God will delight to do his commandments. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను చేయుటయందు నెరవేర్చయందు ఆనందిస్తాడు అని ఉంది. And it just does not stop there. ఇక్కడే ఆగిపోదు ఇది. Turn with me to Proverbs 13:13.
సామెతలు 13:13కు రండి It దయచేసి. says it rewards us. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువల్ల శిక్ష నందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. Yes, there is great reward when we choose to walk in his commandments. ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే గొప్ప బహుమానం ఉంది, లాభం ఉంది అని ఇక్కడ మనం చూస్తాం. Turn with me to Psalm 19 verses 7 to 11. కీర్తనలు 19వ అధ్యాయము 7 నుండి 11 వరకు రండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. So we see in Psalm 19, కీర్తనలు 19లో మనం చూస్తాం, the word says there is a great profit when we choose to walk in his commandments. There is great profit when we choose to do their commandments. 7 to 11. 7 నుండి 11లో ఒక చోట అంటాడు, ఒక గొప్ప ప్రవక్త మనం చూసినట్టు ఇక్కడ మనం చూస్తాం. There is great profit, ఒక గొప్ప ప్రవక్త అన్న విషయాన్ని, great blessing. ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నట్టు మనం చూస్తాం. Turn with me to Deuteronomy 28 verses 1 and 2. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుదాం. So we see why obeying his commandments, blessing will automatically overtake us. ఆయన ఆజ్ఞలను లోబడడం ద్వారా ఆశీర్వాదాలు మనకు వస్తాయనే విషయాన్ని ఇక్కడ చూస్తాం. So we see firstly what it means to fear God. It is to hate and depart from evil. మొట్టమొదటిగా దేవుని యందు భయం అంటే ఏందో చూస్తున్నాము. ఏంటి అంటే చెడుతనాన్ని విసర్జించి దాన్ని ద్వేషించి దాన్ని విడిచిపెట్టడమే. Secondly, it means to keep and walk in his commandments. దేవుని యందలి భయం కలిగిన రెండో కారణం ఏంటి అంటే ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడము. Thirdly, it means to serve him. ఆయనను సేవించడం అనేది మూడో విషయం. Turn with me to Deuteronomy chapter 6 and verses 13. ఇదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని నీ చదువుదాం. దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. So we see it results in servitude, serving God. దేవుని యందలి భయము దేనికి దారితీస్తుందంటే దేవుని సేవించడానికి. So we see that when we come under the leadership of our Lord Jesus Christ, when we choose to fear him, we will serve him. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నాయకత్వం కిందికి మనం వచ్చినప్పుడు, ఆయనకు మనం భయపడినప్పుడు మనము ఆయనను సేవిస్తాం. And lastly, it means submitting one to another. ఒకరికొకరు లోబడము అన్నది ఆఖరి విషయం. Turn with me to Ephesians 5:21. దయచేసి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనానికి మనం వస్తాం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. So it means submitting one to another. ఒకరికొకరు లోబడడం. Now you can tell me all these points are wonderful, but how practical is it in day-to-day life? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ చాలా బాగున్నాయని మీరు చెప్పొచ్చు. అయితే మన డైలీ లైఫ్, మన అనుదిన జీవితంలో ఎంతవరకు ఇవి క్రియారూపకంగా మనము ప్రాక్టికల్గా మనం దీన్ని చూడొచ్చు అని ఆలోచించవచ్చు. So what is man's problem today? మనిషి యొక్క సమస్య ఏంటి ఈరోజు? Forget man, what is a believer's problem today? సరే, మనిషిని మర్చిపోదాం. మన విశ్వాసులకున్న సమస్య ఏంటి ఈ దినం? Is a lack for fear of God. దేవుని భయము లేకపోవడమే. Romans 3:18 says that there is no fear of God before them. రోమా 3:18 ఏమని చెప్తుందంటే వారి ఎదుట దేవుని భయం లేదని చెప్తుంది. Proverbs Psalm 36:1 warns us there is no fear of God. కీర్తనలు 36:1 ఏం చెప్తుందంటే దేవుని భయము లేదు అని చెప్తుంది. So the Bible itself warns of human nature that we do not fear God naturally. బైబిల్ మనిషి స్వభావాన్ని హెచ్చరిస్తుంది. ఏంటి అంటే
మనకు స్వాభావికంగా దేవుని భయము లేదు అని. So what is God's solution to man's problem? ఈ సమస్యకు దేవుని భయం లేకపోవడము అనే ఈ సమస్యకు దేవుడిచ్చే పరిష్కారం ఏంటి? It's the cross of Calvary. అదే కలువరి సిలువ. What does the cross mean to us as believers? విశ్వాసులంగా మనకు ఈ సిలువ ఏమర్థాన్ని ఇస్తుంది? Number one, it is the debt of sin that he has paid and we freely receive. పాపం యొక్క ప్రాయశ్చిత్తము ఆయన కట్టినట్టు, ఆయన వెల చెల్లించినట్టు, అది మనకు ఉచితంగా వచ్చినట్లు సిలువ మనకు బోధిస్తుంది. Secondly, it deals with the guilt of sin that we have. మనకు పాపం యొక్క నింద, మనలో ఉన్న పాపపు నింద, నెపము, దాని గురించి సిలువ చెప్తుంది. Thirdly, it is the power of God for us. సిలువ దేవుని యొక్క శక్తి మన పట్ల ఏమైందో ఆ విషయాన్ని చెప్తుంది. Now we see during the time of Jeremiah, ఇర్మియా కాలంలో మనం చూసినట్లయితే we see God has written down the 10 commandments on 2 slabs and given to Moses, right? 2 పలకల మీద 10 ఆజ్ఞలు రాసి దేవుడు మోషేకి ఇస్తాడు కదా. Those were the commandments the Israelites had to follow. ఈ ఆజ్ఞలు ఇజ్రాయేలీయులు పాటించాలి కదా, But they failed. కానీ వాళ్ళు పాటించే విషయంలో విఫలమైనారు. So what was God's answer to that problem? అటువంటి సమస్యకు ఈ విధంగా విఫలమైనప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి వాళ్ళకు? It was the cross of Calvary. అదే కలువరి సిలువ. Turn with me to Jeremiah 31:33. దయచేసి ఇర్మియా 31:33 He చదువుదాం. said, I will put my law in their mind and in their heart. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను, యెహోవా వాక్కు ఇదే. So we see that man has failed to obey the commandments when they were given by God. దేవుని ద్వారా 10 ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు దాన్ని పాటించే విషయంలో మనిషి ఓడిపోయాడు. So what did God do? He in turn touched the heart of man. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఓడిపోయినప్పుడు మనిషి యొక్క హృదయంని ముట్టుకొని దాని మీద వ్రాసాడు. I believe today that God has done the same for your lives. మీ జీవితంలో కూడా దేవుడు అదే చేసినాడు ఈ రోజు అని నేను నమ్ముతాను. But is that resulting in genuine fear to him? ఈ విధంగా దేవుడు చేయడం ద్వారా నీలో నిజంగా దేవుని భయానికి దారి తీసిందా అది? Ezekiel 36:26 says he's given us a heart of flesh and taken out the heart of stone. యెహెజ్కేలు 36:26 ఏం చెప్తుందంటే మనలో రాతి గుండెను తీసేసి A new heart and a new spirit. ఒక నూతన హృదయం, నూతన ఆత్మను ఇచ్చినట్లు ఇక్కడ మనం చూస్తాం. And we నూతన హృదయము మీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. And we see Ezekiel 36:27. 36:27 కూడా ఒక విషయాన్ని మనం చూస్తాం. It says he will cause us to walk in his commandments. ఆయన ఆజ్ఞలను అనుసరించే విధంగా ఆయనే మనల్ని చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. And నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. so lastly, we are here with a choice to choose to do it or not. మనము దాన్ని చేయాలా వద్దా అన్న ఎంపిక మనము కలిగి ఉన్నాం. Can somebody read Proverbs chapter 1 verses 23 to 29? సామెతలు 1:23 నుండి 29 వరకు ఎవరైనా చదువుతారా దయచేసి? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపుగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. So we see the writer of the Proverbs says God has been trying to reach out to us constantly. పదే పదే దేవుడు మనల్ని సమీపిస్తున్నట్టుగా ఈ సామెతలు రాసిన గ్రంథకర్త అంటాడు. And then it results saying even though he calls, I will not answer. ఆయన పిలిచినప్పటికీ ఎవరు లక్ష్య పెట్టలేదు అని అంటాడు. Why? Because he hath not chosen knowledge and wisdom. ఎందుకంటే ఆ లక్ష్య పెట్టిన వ్యక్తి దేవుని భయాన్ని, దేవుని జ్ఞానాన్ని ఎంచుకోలేదు తన జీవితంలో. Which means he has not chosen to fear God. లక్ష్య పెట్టిన వ్యక్తి దేవునికి భయపడాలి అన్న ఎంపికను ఎంచుకోలేదు. So we have seen to fear God is a conscious choice. దేవునికి భయపడము అనేది ఒక ఎంపికగా మనం చూసినాం. It means to hate and depart from evil. అది చెడుతనాన్ని
అసహించుకొని దాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. It means in constant servitude or service to Him. అది పదే పదే కాన్స్టెంట్ గా దేవునికి సేవించడం అన్న విషయాన్ని మనం చూస్తాం. It shows that we need to submit one to another. ఒకరికొకరు లోబడుకోవడం అన్నది మనం చూస్తాం. And that we need to walk and keep His commandments. ఆయన ఆజ్ఞలు అనుసరించి వాటిని పెట్టుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. And we also realized from Ezekiel 36:27 that He took the initiative to change our lives. ఎహెచ్కేల్ 36:27 మనం చూస్తాము. ఆయనే ఒక అవకాశాన్ని తీసుకొని మన జీవితాన్ని మార్చినట్టుగా మనం చూస్తాం. So we are sitting here today not because of our effort, but because our Lord took the price and the blame for us. ఇక్కడ మనం కూర్చున్నది మన శ్రమతో కాదు గాని మన ప్రభువు మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసిన నిందను, మనం కట్టవలసిన ఫీజును ఆయన కట్టాడు. He is willing to give His wisdom to us. ఆయన తన జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. And we have the choice today to choose to take it or not. ఈ దేవుడిచ్చే జ్ఞానాన్ని తీసుకోవాలా వద్దా అన్న అవకాశం, అన్న ఎంపిక, అన్న చాయిస్ మన దగ్గర ఉంది. But what comes before His wisdom? ఈ జ్ఞానానికి ముందు ఏమొస్తుంది? It is to fear God. దేవునికి భయపడడం అనేది ఉంటుంది. If we do not genuinely have fear towards God, His wisdom will never manifest in our lives. నిజాయితీగా మనము దేవునికి భయపడకపోతే, దేవుని యందు భయం కలిగి ఉండకపోతే ఆయన జ్ఞానము మనలో ప్రత్యక్షపరచబడదు.